మీరు ఇంజనీరింగ్ స్టూడెంటా? అయితే ఈ వీడియో మీకోసమే. మీరు కోడింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? బీటెక్లో ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నారా? ఫ్యూచర్లో మీకు సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, సాఫ్ట్వేర్ జాబ్ అంటే టార్గెట్ ఉంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? అయితే మీరు గిట్హబ్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. గిట్హబ్ అనేది డెవలపర్స్కి చాలా ఇంపార్టెంట్ ప్లాట్ఫామ్. బిగినర్ లెవెల్ నుండి ప్రొఫెషనల్ లెవెల్ వరకు అందరూ డెవలపర్స్ గిట్హబ్ని యూజ్ చేస్తారు. సో ఈ వీడియోలో మనము అసలు గిట్హబ్ అంటే ఏంటి, గిట్హబ్లో రెపాజిటరీస్ అంటే ఏంటి, ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి గిట్హబ్ అనేది ఎలా ఉపయోగపడుతుంది, డెవలపర్స్ గిట్హబ్ని ఎందుకు యూజ్ చేస్తారు అనేది ఈ వీడియోలో మనం కంప్లీట్గా అర్థం చేసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు గిట్హబ్ అంటే ఒక క్లారిటీ వస్తుంది. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ రాజశేఖర్, వెల్కమ్ టు స్కిల్ కరేజ్. సో టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గిట్హబ్ అంటే ఏంటి, గిట్హబ్ అంటే ఏంటో తెలుసుకునే ముందు వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అనేది మీరు ఏదైనా ప్రాజెక్టుకు సంబంధించి కోడ్లో ఏమైనా చేంజెస్ చేసినా, లేకపోతే మార్పులు చేర్పులు ఏమైనా చేసినా, బగ్స్ ఫిక్స్ చేసినా, కొత్తగా ఫీచర్స్ ఏమైనా యాడ్ చేసినా, ఏదైనా చిన్న ఒక్క చేంజ్ చేసినా కానీ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అనేది ఎనీ టైం ట్రాక్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఇప్పుడు ఏదైనా వెబ్సైట్కు సంబంధించి కొన్ని వెబ్ పేజెస్ క్రియేట్ చేయాలనుకున్నారు. డే 1లో మీరు లాగిన్ పేజ్ క్రియేట్ చేశారు, డే 2లో దానికి సంబంధించిన ఫీచర్స్ కొన్ని యాడ్ చేశారు, డే 3లో ఇంకొన్ని చేంజెస్ చేస్తుంటే బగ్ వచ్చింది. ఆల్రెడీ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అనేది డే 1, డే 2 మీరు చేసిన ప్రతి చేంజ్ అది ట్రాక్ చేస్తూ ఉంది కాబట్టి పాత వర్షన్కి వెళ్ళిపోద్ది. ఏంది, ఇప్పుడు డే 3లో మనకు బగ్ వచ్చింది కాబట్టి రిమైనింగ్ పాత వర్షన్కి వెళ్ళిపోద్ది. అది వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటే. వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అనేది మీకు అర్థమైంది కదా. ఇది ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అనేది కొన్ని కోర్ కాన్సెప్ట్స్ మీద బేస్ అయ్యి వర్క్ అవుతుంది. ఆ కోర్ కాన్సెప్ట్స్ ఏంటి అని చెప్పేసి ఇప్పుడు మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ వన్ ఏంటంటే రెపాజిటర్ అంటే ఏంటంటే మీరు రాసిన కోడ్ని తీసుకెళ్ళి ఒక ప్లేస్లో స్టోర్ చేస్తుంది కదా, ఆ ప్లేస్నే రెపాజిటర్ అంటారు. మీరు కొన్ని ప్రాజెక్ట్స్ చేశారనుకోండి, సపోజ్ క్యాలిక్యులేటర్ ప్రాజెక్ట్ ఒక వెబ్సైట్ బిల్డ్ చేశారనుకోండి, ఈ తీసుకెళ్ళి ఎక్కడైతే స్టోర్ అవుతుందో దాన్నే రెపాజిటర్ అంటారు. క్యాలిక్యులేటర్ ప్రాజెక్ట్కి ఒక రెపాజిటర్లో స్టోర్ అవుతుంది అండ్ వెబ్సైట్ ఇంకొక రెపాజిటర్లో స్టోర్ అవుతుంది. రెపాజిటర్ అంటే నథింగ్ బట్ ఫోల్డర్. సెకండ్ వన్ ఏంటంటే కమిట్. మీరు కోడ్లో ఏదైనా చేంజెస్ చేస్తే తిరిగి మళ్ళీ దాన్ని సేవ్ చేస్తారు కదా, ఈ ప్రాసెస్నే కమిట్ అంటారు. థర్డ్ వన్ బ్రాంచ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక వెబ్సైట్కి సంబంధించి ఆ వెబ్సైట్లో కొన్ని ఫీచర్స్ యాడ్ చేయాలనుకోండి, ఆ వెబ్సైట్కి సంబంధించిన కోడ్ మొత్తాన్ని మీరు డిస్టర్బ్ చేయకుండా ఏదైతే ఫీచర్స్ యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫీచర్స్కి సంబంధించిన కోడ్ మాత్రమే సపరేట్గా రాస్తారు కదా, ఈ ప్రాసెస్ మొత్తాన్ని బ్రాంచ్ అంటారు. ఫోర్త్ వన్ ఏంటంటే మెర్జ్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పాను కదా వెబ్సైట్కు సంబంధించిన కోడ్ మొత్తాన్ని డిస్టర్బ్ చేయకుండా సపరేట్గా ఫీచర్స్ కోడ్ మాత్రమే రాస్తారని చెప్పేసి, ఈ ఫీచర్స్ కోడ్ ఉంటుంది కదా, దీన్ని తీసుకెళ్ళి మెయిన్ కోడ్లో మిక్స్ చేస్తారు కదా, దాన్నే మెర్జ్ అంటారు. సో ఫైనల్గా పుల్ రిక్వెస్ట్, ఫిఫ్త్ వన్. మెర్జ్ చేసే ముందు ఆ కోడ్ని ముందు రివ్యూ చేస్తారు, ఆ రివ్యూ చేసే ప్రాసెస్నే పుల్ రిక్వెస్ట్ అంటారు. సో ఇవన్నీ కలిపి ఈ కోర్ కాన్సెప్ట్స్ అంటారు. ఇవన్నీ వీటి మీద బేస్ అయ్యే వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అనేది వర్క్ అవుతుంది. సో వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటే మీకు ఒక ఐడియా వచ్చింది కదా. నేను ఇందాక ముందు చెప్తున్నాను కదా వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఏంటి అని చెప్పేసి, దాని గురించి కోర్ కాన్సెప్ట్స్ గురించి. వర్షన్ కంట్రోల్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ గిట్. ఓకేనా, గిట్ అంటే వర్షన్ కంట్రోల్ సిస్టమ్. గిట్హబ్ అంటే ఏంటంటే, మీరు రాసిన కోడ్ని స్టోర్ చేసుకోవడానికి, ఆర్గనైజ్ చేయడానికి, ఈజీగా షేర్ చేసుకోవడానికి, అలాగే మేనేజ్ చేయడానికి, మీ టీమ్మేట్స్ అందరూ కలిసి ఒకే కోడ్ మీద వర్క్ చేయడానికి, కొలాబ్ అయ్యి ఒకే కోడ్ మీద వర్క్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది గిట్హబ్ అనేది. పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలలో డెవలపర్స్ అందరూ గిట్హబ్లోనే వాళ్ళ కోడ్ని స్టోర్ చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ల్యాప్టాప్లో స్టోర్ చేసుకోవచ్చు, అలా స్టోర్ చేసుకుంటే ఏదైనా జరగవచ్చు, ఫైల్స్ డిలీట్ అవ్వచ్చు, అప్పుడు క్లయింట్కి ఏం సమాధానం చెప్తారు? అంత రిస్క్ ఎందుకని చెప్పేసి గిట్హబ్ అనేది చాలా సేఫెస్ట్ ప్లాట్ఫామ్ అనమాట. తన కోడ్ని అక్కడ స్టోర్ చేసుకుంటే వాళ్ళ మెయిల్ తోటి మళ్ళీ ఎక్కడైనా కానీ, ఇంటర్నెట్ ఉన్న ఏ డివైస్లో అయినా కానీ లాగిన్ అయ్యి సింపుల్గా వాళ్ళ కోడ్ని క్లయింట్కి చూపించవచ్చు, లేకపోతే వాళ్ళ టీమ్మేట్స్కి ఎవరికైనా కానీ చూపించవచ్చు. ఆ రెపాజిటర్లో స్టోర్ అవుతుంది కదా కోడ్ అనేది, ఆ రెపాజిటర్ లింక్ని ఎవరికైనా షేర్ చేయొచ్చు. షేర్ చేస్తే చాలా ఈజీ కదా కోడ్ని చూడడం అనేది.
సో గిట్హబ్ అంటే అర్థమైంది కదా, ఇది అంతా గిట్హబ్ గురించి. నేను ఇందాక చెప్పాను కదా, కోర్ కాన్సెప్ట్స్, రెపాజిటరు, బ్రాంచ్, మెర్జ్, ఇవన్నీ గిట్హబ్లోనే ఉంటాయి. గిట్హబ్ అనేది ఓన్లీ డెవలపర్స్కే కాదు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి కూడా ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను స్టార్టింగ్లో చెప్పాను కదా. ఎలా ఉపయోగపడుద్దో ఇప్పుడు ఒకసారి చెప్తాను చూడండి. మీరు ఫైనల్ ఇయర్ నుండి ప్రాజెక్ట్ చేయాలి అనుకోండి, ఆ ప్రాజెక్టుకు సంబంధించిన కోడు రాస్తారు కదా, మీ టీమ్మేట్స్, మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక కోడ్ మీద వర్క్ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ మీరు ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేస్తారు, మీ ఫ్రెండ్ ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేస్తాడు, లేదా ఇంకొక ఫ్రెండ్ ఇంకొక వెబ్ పేజ్ క్రియేట్ చేస్తాడు. ఇవన్నీ ల్యాప్టాప్స్లో వాళ్ళ ల్యాప్టాప్స్లో సపరేట్గా ఫైల్స్ ఉంటే అవన్నీ మెర్జ్ చేయడానికి చాలా కష్టమైపోద్ది, చాలా కాంప్లెక్స్ ఉంటుంది. అదే గిట్హబ్లో అయితే కనుక వాళ్ళు క్రియేట్ చేస్తారు కదా, అవన్నీ మెర్జ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అలాగే మేనేజ్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అందరూ కొలాబ్ అయ్యి ఒకదాని మీద వర్క్ చేయడానికి చాలా ఈజీ ఉంటుంది. అలా గిట్హబ్ ఫైనల్ ఇయర్స్కి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు మీరు అనొచ్చు, తమ్ముడు అది ఫైనల్ ఇయర్స్కి కదా, ఇప్పుడు నేను ఫస్ట్ ఇయర్ లేదా సెకండ్ ఇయర్ మాకెలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. అది కూడా చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్ జస్ట్ ఈవెన్ ఆర్ ఆడ్ సి ప్రోగ్రామ్ ఉంటుంది కదా, అది మీకు వస్తుంది. అది జస్ట్ రాసి గిట్హబ్లో పోస్ట్ చేయండి, స్టోర్ చేయండి. అలాగే పైథాన్ తోటి రేంజ్ మీద కోడ్ రాసి మీరు పోస్ట్ చేయొచ్చు. అది ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే కనుక ఆ గిట్హబ్ లింక్ ఉంటుంది కదా, రెపాజిటర్ లింక్, గిట్హబ్ లింక్ ఉంటుంది కదా, దాన్ని పోర్ట్ఫోలియోలో ఆ లింక్ని పేస్ట్ చేసేసి మీరు లింక్డ్ఇన్లో కానీ ఎక్కడైనా కానీ మళ్ళీ పోర్ట్ఫోలియో చూపించవచ్చు మీ ప్రొఫైల్ లాగా. అప్పుడు మీకు జాబ్స్, ఇంటర్న్షిప్స్ ఈజీగా క్రాక్ చేయొచ్చు కదా. అప్పుడు హెచ్ఆర్ అనుకుంటాడు, ఓకే వీడికి నాలెడ్జ్ ఉంది, మీరు చూపించవచ్చు, నేను పైథాన్ మీద నాకు ఇలా వస్తుంది, సి లాంగ్వేజ్ వస్తుంది అని చెప్పేసి మీరు హెచ్ఆర్కి చూపించుకోవచ్చు. పోర్ట్ఫోలియో అంటే కనుక మీకు తెలియకపోతే మన ఛానల్లో ఆల్రెడీ ఉంది, చూడండి ఒకసారి. సో ఫైనల్గా గిట్హబ్ అంటే ఏంటి, తర్వాత రెపాజిటర్స్ అంటే ఏంటి, వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఏంటి, డెవలపర్స్కి ఎందుకు ఎలా ఉపయోగపడుతుంది, ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి కూడా ఎలా ఉపయోగపడుతుంది గిట్హబ్ అనేది మీకు ఫైనల్గా ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి. ఈ వీడియోలో కంటెంట్ ఉంది అని చెప్పేసి మీకు అనిపిస్తే వీడియోకి లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో లింక్డ్ఇన్ అంటే ఏంటో ఒకసారి మనం చూద్దాం, కంప్లీట్గా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.